ఎలాగుందమ్మా, బాగుందా? కొమ్ముల కూర అమ్మ కూర వండమని చెప్పిందన్న. మామ్ అమ్మ వచ్చిందా? కూర వండమని చెప్పిందా నీకే? నీకే హాయ్ ఫ్రెండ్స్, తన్వి తల్లి వ్లాగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మేము ఎదురుకొమ్మలకి వెళ్తున్నాం. ఇదిగోండి ఫ్రెండ్స్, నా వెనక ఉన్నది కదా గట్టు, అక్కడే మా పొంతలు ఉన్నాయి. ఎదురు పొంతలు ఉన్నాయి. ఆ పొంతల్లోనే ఎదురుకొమ్మలు అంటారు, ఎదురు రెమ్మలు కూడా అంటారు. అవి తెచ్చి వండడం అయితే జరుగుతుంది. వండి మీకు ఆ వంటకాన్ని చూపిస్తాం. ఆవిడ ఎదురు కొమ్ములు తీసింది. ఓయ్ చేస్తాను, తీసావా? మా పండుతాలు ఈరోజు పడుకుండిపోయింది ఇంటి దగ్గర. మా పొంతలో కంజులు అడవికి దగ్గరలోనే ఉంటుంది. ఇదంతా అడవి, ఫారెస్ట్. ఇది మా పొలం. ఇగో కంచులు ఆల్రెడీ తీసాం. ఇవి కొత్తగా వస్తుంది ఇంకా నాది. ఇవన్నీ వస్తాయి ఎదురు కొమ్ములు. కూర మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది, వండుకొని తిన్నాం. మా ఆవిడ ఎదురు కొమ్మ తీర్చేస్తుంది. లా 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 లా. ఎలా తీస్తున్నా, ఎలా కోస్తున్నా, పడిపోగల. వరక మన తాతి బాగా తిన్నాడు కదా కూర. ఏం చేస్తున్నావా? ఎదురు కొమ్ములు కడుతున్నావా? ఎందుకు? బురదుందా? మరి కడుగు. చీరెత్తనావు. చీరకూడదు, కడగాలి. అది నీలో ఈ కడుగు, నీళ్ళేసి కడగాలి. వెరీ గుడ్. వేగం కడిగే కూర వండిద్దాం. వేగం కడిగేస్తే కూర వండిద్దాం. ఆమని తినేద్దాం. ఎలా తింటావు? ఆమాం అమ్మ వచ్చిందా? ఆమాం తినేద్దా? నాన్న అక్కడవి అమ్మ అమ్మా అమ్మా అమ్మ ఇదిరా, ఇటు వెళ్ళిపోయిందిరా. అమ్మ ఎటు వెళ్ళిపోయింది? ఎటు వెళ్ళిపోయింది? కాదు, నీకు పని అప్ప చెప్పిందా? కూర వండమని చెప్పిందా నీకే? నీకు వండడం వచ్చురా? నీకు కూర వండడం వచ్చా? కాదు, కడుగుతున్నావు కదా. కూర కోసి వండుతావా? ఎలా కోస్తారా? చాకుతున్నా?
అమ్మో, చాకుతో కొయ్యడం తెలిసిపోయిందా? చాకుతో కొయ్యడం తెలిసిపోయిందా అమ్మా? నిజమే. మరి అవన్నీ అలా తీసేస్తున్నావు కదా, ఇలా పడిచేస్తున్నాం కదా, మరి ఇంకేట్రా కూర అవుతుంది నీకు? అవన్నీ ఎత్తేస్తావా? అవన్నీ ఎత్తేసి ప్లేట్లు ఎట్టేసి కూర చేసేస్తావా? అయితే వంటలు నేర్చుకున్నావు ఇప్పుడు నుండి? ఇప్పుడు నుండి వంటలు నేర్చుకున్నావా నువ్వే? ఏమేమి కూర వండుతావమ్మా? ఏడిది అమ్మా? ఏడు చేస్తుంది చీ చీ చీచి. ఇగో దెయ్యం పిల్ల అక్కడ నుండి వస్తుందా? దేనికి వెళ్ళిందా? మొక్కలు నీరు వేయడానికి వెళ్ళిందా అమ్మా? అమ్మా కడిగిన చాలులే, పద వెళ్ళిపోదాం. చాలులే, చాలమ్మా, చాలు. సరిపోదా? చాలదా? చూడిట్టు. ఎవరెవరికి తాతకి ఇస్తావమ్మా కూర? ఇవ్వవా? తాతకి కూర ఇవ్వవా? తాత నీకు పప్పలకి డబ్బులు ఇవ్వడు, అలాగంతే. పప్పలకి డబ్బులు ఇస్తాడా? స్నాక్స్ కొనడానికి డబ్బులు ఇస్తాడా? ఇవ్వడు కదా. బాబా అమ్మాయి, పదమ్మా ఇంకా పద. కాదురా, అవి కోసిద్దాం పద. కోసి వండేద్దాం వేగంగా. వేగంగా వండేద్దాం, వేగంగా వండించి ఆమాం చేసేద్దాం. పద, పట్టుకో పట్టుకో పద. అది అది అమ్మా అమ్మా, హాయ్ హాయ్, వెళ్ళిపోవాలి. ఇంకా మనం పేడలు తీయలేదమ్మా, బొంబువి పేడలు తీయలే. పండు పండు, అమ్మ కోస్తుంది కదా, మరి నువ్వు కొయ్యాలి కదరా. అమ్మ ఎందుకు కోస్తుంది? కాదా? కాదు, మరి అమ్మ కూర వండమని చెప్పిందన్నా. అమ్మకి ఇచ్చావా? ఏడిది? పండుదే కోస్తుంది అటు ఇచ్చి. నువ్వే కోస్తావు కదమ్మా కూర, నువ్వే వండుతావా? కొయ్యి. ఎలా కోస్తావమ్మా? కొయ్యకూడదమ్మా, నువ్వు కొయ్యకూడదమ్మా. నువ్వు కత్తులు గట్టి పట్టుకోకూడదు. కాదు పండు, తాత గ్లాస్ అది తిడతాడు. అగో లేస్తున్నాడులే. తాత కూర ఇవ్వకైతే దా, తాత కొట్టేద్దాం. తాతకి పప్పు ఇవ్వద్దు. ఏ ఊరికే తాతకి నువ్వు కూర వండుతావు కదా, వండినప్పుడు ఆ కూర ఇవ్వకు. అన్నం కూడా ఎట్టద్దు, అన్నం కూడా ఎత్తద్దు. గ్లాసు నీదే కదా గ్లాసు. నాది నాదే నాది నాది అను అమ్మను. కొయ్యు అమ్మది. ఇగో 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 ఇంకా ఇవి ఉన్నాయా?
ఇవి కోసి వండాలి. కట్ చేసిన తర్వాత ఉడకబెట్టుకొని వేగించేసుకోవడమే. ఎలాగుందమ్మా, బాగుందా? కొమ్ముల కూర అన్నంలో కలుపుకొని సూపర్ సూపర్.